క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, శుభాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్నటి దినము ఎలా గడిచింది? ప్రభువుకు మహిమకరంగా జీవించారా? జీవించినట్లయితే ఆయనకు స్తుతులు. లేని ఎడల ఆయన మనల్ని క్షమించునుగాక. నేటి దిన ధ్యానాంశము 3వ అధ్యాయము 1-3 వచనాల్లోని అంశములు. అయితే దానికన్నా ముందు ఈ 3వ అధ్యాయము మొదటి 3 వచనాలలో ఉన్న అంశాలను తెలుసుకునే ముందు అవి ఎందుకు రాయాల్సి వచ్చింది ఆ మాటలు అన్న సత్యాన్ని ముందు మనం తెలుసుకోవాలి. నేను ఈరోజు మరియు రేపు ఈ 2 రోజులు ముందు అసలు 3వ అధ్యాయం మొదటి 3 వచనాల్లో ఉన్న విషయాలను పౌలు ఎందుకు రాయాల్సి వచ్చిందో అన్నది ముందు మీతో మాట్లాడిన తర్వాతే వాటి మీద ధ్యానం చేసే ప్రయత్నం చేస్తాను. సువార్త యొక్క లేకపోతే శుభవార్త యొక్క విశేషాలను మనం ముందు తెలుసుకుంటే, కొత్త నిబంధన గ్రంథం యొక్క ఉద్దేశము లేకపోతే ఆలోచన అంతా కూడా క్షమాపణ గురించి, నిత్య జీవము గురించి, రక్షణను గురించిన అంశాలను మనం చూస్తాం. ప్రధానంగా మత్తయి, మార్కు, లూకా, యోహానులో యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జీవితము, పరిచర్య, నశించిపోయిన దాన్ని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చిన వార్త మనము 4 సువార్తల్లో చూస్తాం. అపోస్తల కార్యగ్రంథము ఆ సువార్త విస్తరించటాన్ని చూస్తాం. రోమరాజ్యం అంతా పత్రికల్లో పౌలు గొప్ప వేదాంతము, క్రైస్తవ వేదాంత పునాదులను ఆ పత్రికల్లో ఆయన వేస్తాడు. ప్రకటన గ్రంథమేమో రానుపోయే రోజుల్లో మానవాళి యొక్క చరిత్రకు ముగింపును గురించిన ప్రస్తావన మనము చూస్తాం. అయితే వీటన్నిటితో పాటు సువార్త మరియు కొత్త నిబంధన మరొక విషయంలో కూడా ప్రధానంగా దృష్టి పెట్టింది. సువార్తలు, పత్రికల్లో కూడా. అదేంటంటే క్రైస్తవుని యొక్క నిజమైన రక్షణ, జెన్యూనిటీ ఆఫ్ దేర్ సాల్వేషన్, వారి రక్షణ, నిజమైన వాస్తవికమైన రక్షణ గురించిన వాటిని కూడా కొత్త నిబంధన గ్రంథము హెచ్చరిస్తుంది. ఎందుకంటే మన విశ్వాసము కొన్నిసార్లు మనల్ని మోసం చేయొచ్చు. మనం రక్షణలో ఉన్నాము అనుకుంటూనే రక్షణలో లేకుండా పోవచ్చు. అందుకే సువార్తలు కానీ, పత్రికలు కానీ ఎప్పటికప్పుడు మన రక్షణను పరీక్ష చేసుకోమంటది, మనల్ని పరిశీలన చేసుకోమంటది. మొట్టమొదటి ఎన్కౌంటర్ సువార్తల్లో మనము మత్తయి సువార్త 3వ అధ్యాయము 7-8 వచనాల్లో బాప్తిసమిచ్చు యోహాను ఫారిసీలు, సద్దుకాయలు వచ్చి బాప్తిసం తీసుకుంటున్నప్పుడు వారితో అంటాడు, సర్ప సంతానమా, దేవుని ఉగ్రతను గురించి మీకు తెలియపరిచిన వాడు ఎవడో? బాప్తిసం తీసుకోవాలని మీరు వస్తున్నారే, మారు మనసు తాలూకా జీవితాలు మీ దగ్గర లేవు అంటే హీ వాస్ క్వశ్చనింగ్ దేర్ జెన్యూన్నెస్ ఆఫ్ దేర్ సాల్వేషన్, వారి రక్షణ గూర్చిన వాస్తవికతను ప్రశ్నించాడు బాప్తిసం ఇచ్చు యోహాను. యేసుక్రీస్తు ప్రభువారు కూడా మత్తయి సువార్త 7వ అధ్యాయం 21-23 వచనాల్లో ప్రభువా 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 అని పిలిచి ప్రతివాడు నా రాజ్యానికి వారసుడు కాడు. అయ్యా, తండ్రి నామములో దెయ్యములను వెళ్ళగొట్టలేదా, అవి వెళ్ళగొట్టలేదా, అద్భుతాలు చేయలేదా అంటే ప్రభువారు అంటారు, మీరెవరో నాకు తెలీదు. అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పోండి.
మీరెవరో నాకు తెలీదు అంటాడు. సో, జెన్యూన్‌నెస్ ఆఫ్ సాల్వేషన్, రక్షణ యొక్క వాస్తవికత. మనము రక్షణలో ఉన్నామని అనుకుంటున్నామేమో. వి హ్యావ్ టు చెక్ అవర్ సాల్వేషన్ ఆల్సో. వెదర్ వి ఆర్ రియల్లీ సేవ్డ్ బై గాడ్ ఆర్ ఇట్ ఈస్ హెలిజినేషన్ ఆర్ థాట్ ప్రాసెస్. ప్రభువు ద్వారా మనం నిజంగా రక్షింపబడ్డామా, లేదా రక్షింపబడ్డాము అన్న అపోహలో ఉన్నామా అన్నది మనం ఖచ్చితంగా పరీక్షించుకోవాల్సింది. అలాగే మత్తయి సువార్త 13వ అధ్యాయము 3-9 వచనాల్లో విత్తువాడు విత్తటానికి వెళ్ళాడు అని పరలోక రాజ్యం గురించి ప్రస్తావన చేస్తాడు. ఆ తర్వాత దాని వివరణ 18-23 వచనాల్లో యేసు ప్రభువారు ఇస్తారు. దాంట్లో మనకు క్లియర్గా అర్థమైంది, వాక్యం విన్నవాడందరూ రక్షణ పొందినట్టు కాదు, వాక్యం విన్నవారందరూ దేవుని రాజ్యంలోనికి వెళ్ళినట్టు కాదు, వాక్యం విన్నవాడందరూ ఫలించినట్టు కాదు. సో యు మస్ట్ చెక్ యువర్ సాల్వేషన్. మన మన రక్షణ వాస్తవికతను, జెన్యూనిటీని మనం పరీక్షించుకోవాల్సిన అవసరత ఉంది అన్న విషయాన్ని మనం గమనించుకోవాలి. ఇట్లాంటిది మనం కొత్త నిబంధన గ్రంథంలో కూడా చూస్తాం. సీమోను అనేవాడిని చూస్తాం. అపోస్తల కార్యగ్రంథము 8వ అధ్యాయము 9-13 వచనాలు. ఈ సీమోను అపోస్తల కార్యగ్రంథము 8వ అధ్యాయము 9-24 వచనాలు ఇతని గురించిన ప్రస్తావన ఉంటుంది. ఇతడు మొదటగా గారడివాడు. అక్కడున్న వారందరూ వారికి గారడి చేస్తూ వారందరికీ విభ్రాంతి పరిచి వారందరినీ తన వైపు తిప్పుకునేలా చేస్తాడు. అయితే ఫిలిప్ వచ్చి అతనికి దేవుని రాజ్యమును గురించి, యేసునామమును గురించి సువార్త ప్రకటించుండగా అందరూ నమ్మారు. అందరూ నమ్మినట్టుగా మనోడు కూడా నమ్మి బాప్తీసం తీసుకున్నాడు. ఫిలిప్ ద్వారా అద్భుతాలు జరగటం మనోడు చూసి కాస్త విభ్రాంతి పొందాడు. ఆ తర్వాత పేతురు కొంతమంది వస్తారు ఆ ప్రాంతానికి. ఎక్కువగా అక్కడ వారి మీద చేతులుంచి, సమరయ ప్రాంతంలో ఎక్కువగా ప్రభువుని అంగీకరిస్తున్నారని తెలిసి వాళ్ళు అక్కడికి వెళ్ళి వారి మీద చేతులుంచి ప్రార్థన చేయగా వారు పరిశుద్ధాత్మను పొందారు. పరిశుద్ధాత్మను పొందటాన్ని చూచిన సీమోను వాళ్ళకి డబ్బులు ఇచ్చి, నాకు కూడా ఇట్లాంటి శక్తిని ఇవ్వండి అని ప్రార్థన అడిగినప్పుడు పేతురు కాస్త దాన్ని ఖండించి, ఇప్పుడే మారు మనసు పొందు అని చెప్తాడు. మారు మనసు పొందటానికి మీరు నా కొరకు సహాయం కొరకు ప్రార్థన చేయండి, మీరు నా కొరకు అని చెప్పి వెళ్ళిపోతారు. ఎవరి దారిలో వాళ్ళు వెళ్ళిపోతారు. ఇందులో ఏముందని మీరు అనొచ్చు. ఇక్కడే వచ్చిన సమస్య. చరిత్ర ఏం చెప్పిద్దంటే, ఇదే సీమోను కొంతకాలానికి ఆదిమ క్రైస్తవ సంఘం ఎదుర్కొన్న మొట్టమొదటి తప్పుడు బోధకు పునాదేశాడు. దాన్నే నాస్టిసిజం అంటారు. నాస్టిసిజం అంటే జ్ఞానవాదము. జ్ఞానవాదం అని అంటే దేవుని గురించిన జ్ఞానాన్ని సంపాదించుకొనుటయే రక్షణకు కారణము, నిత్య రాజ్యానికి కారణం అంటాడు. అంటే జ్ఞానం సంపాదించుకుంటే చాలు, మనం దైవత్వాన్ని గురించిన జ్ఞానానికి సంపాదించుకుంటే మనం పరలోకానికి వెళ్ళిపోతాం, నిత్య జీవంలోకి వెళ్ళిపోతాం అంటది. కానీ బైబిల్ అది చెప్పదు. క్రీస్తుని యేసునందు విశ్వసించిన వాడే నిత్య జీవానికి వారసుడు. కానీ జ్ఞానవాదం, నాస్టిసిజం. సో ఇతగాడు బాప్తీసం తీసుకున్నాడు, ఇతగాడు రక్షణ పొందాడు. కానీ అతని రక్షణ జెన్యూన్ది కాదు, దేవుని నుంచి వచ్చింది కాదు. మనుషులను చూసి ప్రభావితం చెంది బాప్తీసం తీసుకున్నాడు. ఇందాక మనం చెప్పుకున్నాం, బాప్తీసం ఇచ్చి యోహాను దగ్గరికి సద్దుకాయలు, పరిసయ్యులు కూడా వచ్చింది దేనికి? నిజంగా రక్షణ పొందటానికి కాదు, ఏదో వచ్చి జనాలను చూసి రక్షణ పొందాలనుకున్నారు. అందుకే బైబిల్ ఎప్పుడు అట్లాంటి వాటిని వార్న్ చేసింది. మీ రక్షణను ఒకసారి పరిశీలన చేసుకోండి. యూ షుడ్ టెస్ట్ యువర్ సాల్వేషన్. అది ఏంటి, ఎట్లా పరీక్ష చేసుకోవాలన్నది 2 రోజుల తర్వాత మాట్లాడతా నేను. ముందు మీకు దాని గురించిన పునాది వేస్తున్నా. ఈరోజుకు ఇది, రేపు మరొక తప్పుడు అంటే మన రక్షణ సరైంది కాదనటానికి మరొక కారణాలను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ సువార్తల్లో బాప్తిస్మిచ్చి యోహాను ఖండించాడు,
యేసయ్య కూడా ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతివాడు నా రాజ్యానికి వారసుడు కాడని చూసాం. అపోస్తుల కార్యగ్రంథంలో ఈ సిమియోను అనేవాడిని చూసాం. వాడు రక్షణ పొందాడు, కానీ ఆదిమ క్రైస్తవ సంఘము ఎదుర్కొన్న ప్రధానమైన సమస్య తప్పుడు బోధ. ఆ తప్పుడు బోధకు మొదటి పునాది వేసింది వీడే. నాస్టిసిజం అన్న జ్ఞానవాదాన్ని తీసుకొచ్చి 3 శతాబ్దాలు, 3 సెంచురీస్ దీంతో బాధపడింది క్రైస్తవ్యం, దీంతో పోరాడింది క్రైస్తవ్యం. ఈ నాస్టిజంలో నుంచి వచ్చినోడే ప్లూటో అనేవాడిని మనం చూస్తాం, తత్వవేత్తగా మనం చూస్తాం. ఈ తత్వాలన్నీ జ్ఞానవాదంలో నుంచి వచ్చింది. సో ఒకటి రక్షణను మనం జాగ్రత్తగా చూసుకోవాలి. బైబిల్ పట్టుకొని చర్చికొచ్చేసినంత మాత్రాన, రెగ్యులర్గా వాక్యాలు విన్నంత మాత్రాన మీరు రక్షణలో ఉన్నారా అంటే పొరపడుతున్నారు. అందుకే మీ రక్షణను చెక్ చేసుకోవాలి. ఎట్లా చేసుకోవాలి? దానికి పౌలు భక్తుడు చక్కగా సహకరించాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం మొదటి 3 వచనాల్లో. దాన్ని ముందు ధ్యానం చేసుకునే ముందు దీని గురించిన అపోహలు మనం పోగొట్టాలని ఈ విషయాలు మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాను. దేవుడి మాటను దీవించి ఆశీర్వదించిన గాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు. చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. విన్న వాక్యం మా హృదయంలో భద్రపరచుకొని వాక్యానుసారంగా జీవించగలిగిన కృపా భాగ్యం దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.